ఇప్పుడు నాకు మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నాకు మళ్ళీ ఇదంతా వద్దు అని నేను అనుకుంటున్నా. కానీ ఆ అమ్మాయి మాత్రం నన్ను వదలట్లే. నాకు మీరే ఏదో ఒకటి దారి చూపించాలి, ఏదైనా చెయ్యాలి అని చెప్పి మిమ్మల్ని నేను సంప్రదించానండి. మీరు చెప్పే విధానాన్ని చూస్తే మీరు చాలా మెచ్యూర్డ్, బాగా చదువుకున్న వాళ్ళు అండ్ చాలా ఫేసెస్ నుంచి బయట పడ్డవాళ్ళు. అదైతే నాకు బాగా తెలుస్తోంది. అసలు నాకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో నాకు చాలా క్వెషన్స్ ఉన్నాయి. మీరు మీది ఎన్నేళ్ల లవ్ అండి? మాది వచ్చేటప్పటికి 5 ఇయర్స్ అండి. 5 ఇయర్స్. మరి తను 5 ఇయర్స్ లవ్ అన్నప్పుడు తను మిమ్మల్ని వదిలేసి ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఆ టైంలో నాకనిపించింది ఏంటి అనంటే, నాకు చూపించిన రీజన్ ఏంటంటే నేనేదో అనుమానిస్తున్నాను అని. ఓకే. నేను అనుమానిస్తున్నాను అని వెళ్ళిపోయానని చెప్పింది. కానీ అప్పటికే ఆ అమ్మాయికి ఏవేవో మెసేజ్‌లు వస్తూ ఉండేవి. ఆ అమ్మాయి సీక్రెట్‌గా ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. నేను అప్పటికి వదిలేసానండి. నేను సరేలే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సో ఎవరో అయ్యుంటారు. మనం అనుమానిస్తే గనక జీవితం విచ్ఛిన్నం అయిపోతుందని జెప్పి నేనింకా అలా అన్నీ పట్టించుకోలే. బట్ ఆ అమ్మాయి ఏంటంటే దాన్ని సాకుగా చూపిచ్చి, "నువ్వు నన్ను అనుమానిస్తున్నావు." ఉన్నదానికి లేని దానికి గొడవలు పెట్టుకోవడం. ఇవన్నీ చేస్తూ వెళ్ళిపోయింది. సరే. మీరు అర్థం చేసుకున్నారు. అమ్మాయి చిన్నది గొడవ పడింది. 5 ఏళ్ల మీ లవ్ కాబట్టి మీరు నార్మల్‌గా మాట్లాడడానికి ఏమైనా ట్రై చేసారా? లేదంటే ఎప్పుడన్నా అనుమానం వచ్చి ఆ అమ్మాయి మీద చెయ్యి చేసుకోవడం, లేదంటే గట్టిగా అరవటం, తిట్టడం లాంటిది ఏమైనా చేసారా? ఒకసారి మా 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 మధ్య జరిగిన ఈ గొడవలకి వాటికి ఒకసారి చంపేద్దామని అనుకున్నాను మేడం ఒక రాత్రి. కుదరలేదు ఆ రోజు నైట్ మిస్ అయిపోయింది. అది కూడా కోపంతో జరిగిన సిట్యుయేషన్ మేడం. ఎందుకు అంటే చంపేంత సిట్యుయేషన్ ఎందుకొచ్చింది? అది చాలా స్ట్రాంగ్ వర్డ్. మీరు ఓపెన్ స్టేజ్‌లో మాట్లాడుతున్నారు. అంత క్రూయల్ మెంటాలిటీ ఎందుకొచ్చింది మీకు? ఔట్ ఆఫ్ కంట్రోల్. అసలు మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? ఇద్దరు కలిసి ఉండడం, అంటే ఇష్టమైతే పెళ్లి మానసికంగా కలిసి ఉండడమా? శారీరకంగా కలిసి ఉండడమా? రకాలుగా. అంటే ఈ రోజు జనరేషన్‌లో లవ్ అంటే ఫిజికల్ రిలేషన్ కామన్ అయిపోయింది. ముందు ఫిజికల్‌గా కమిట్ అయిన తర్వాత మిగతా దానికి లవ్ అని ఒక పేరు పెట్టుకొని మాట్లాడుతున్న సీను. అందువల్ల మీరు ఈ రోజు ఈ స్టేజ్‌లో కూర్చున్నారు. ఎందుకంటే దానికి ఎంత లీగాలిటీ ఉందో మీలాగా బయట ఎంతమంది సఫర్ అవుతున్నారో నేను చెప్తాను తర్వాత. ఎందుకంటే మీరు అప్రోచ్ అయ్యి 5 ఇయర్స్ మీ ఇద్దరున్న లివ్ ఇన్ కూడా కాదు. మీరు దానికి ఒక అపరూపమైన పేరు పెట్టారు లవ్ అని. లవ్ అని పేరు పెట్టినప్పుడు మీ మధ్య ఫిజికల్ కమిట్మెంట్ అయ్యిందా లేదా? ఇది నేను అడుగుతున్నా. అయింది మేడం. సో 2 ఇయర్స్ గ్యాప్ ఉంది కాబట్టి తీసుకొచ్చిన బాబు మీ బాబా కాదా అనేది కూడా మీకు డౌటా? నాకు డౌట్. ఎందుకు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది కదా? ఆ టైంకి ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిన తర్వాత వేరే వాడిని పెళ్లి చేసుకుంది మేడం. ఓహో! ఇది ఎట్లా తెలిసింది మీకు? మీరు ఆల్రెడీ టచ్‌లో ఉన్నానన్నారు ఆ అమ్మాయితో. అది వెతికాను ఆ అమ్మాయి గురించి ట్రేస్ ఔట్ అవ్వలేదు. కాబట్టి నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయానండి అన్నారు కదా? మాకు కామన్‌గా ఒక ఫ్రెండ్ ఉన్నారు మేడం. ఆ! అంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మాకు దూరం అయిపోయారు. బట్ వాళ్ళ నుంచి తెలిసిందేంటంటే ఆ అమ్మాయి ఇప్పటికైనా హ్యాపీగా బతుకుతోంది. నువ్వు డిస్టర్బ్ చేయకు. ఓకే. అంటే ఇప్పుడు మీ దృష్టిలో ఆ పుట్టిన బాబు మీ బాబు కాదని మీరు అనుకుంటున్నారా? అసలు నా బాబు కాదండి. కానీ ఫిజికల్ రిలేషన్‌షిప్ అయితే ఉంది సురేష్. ఉంది. మరి ఆ అమ్మాయి మీద అనుమానం పడుతూ ఫిజికల్ రిలేషన్‌షిప్ పెట్టుకోవటం అన్నది ఎంతవరకు సబబది? అంటే ఆ టైంలో మేము పొద్దున పూట కొట్టుకున్న రాత్రి పూట కలిసిపోయేవాళ్ళం సార్. మాకు అలాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండేది కాదు. తను కూడా నాకు సపోర్ట్ చేసేది. బట్ ఇలా జరుగుతుందని అయితే నేను అనుకోలేదు. సో అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు నువ్వు లిటరల్లీ అంటే డిప్రెషన్ ఫీల్ అయ్యాను, తాగుబోతయ్యాను, చేసేటటువంటి ఉద్యోగం మీద ఫోకస్ కూడా పోయిందని పెద్ద పెద్ద మాటలు చెప్పావు కదా! వాస్తవానికి నువ్వు ఆడుకున్నటువంటి అమ్మాయి నీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. తన దారి తను చూసుకుంది. నిజానికి నువ్వు డిప్రెస్ అయ్యావా? హ్యాపీ అయ్యావా? అది నేను చెప్పలేను సార్. ఎందుకంటే నువ్వు నిజంగా డిప్రెస్ అయ్యేటటువంటి వాడివి అయితే కనుక, నిజంగా నీదంత స్వచ్ఛమైనటువంటి ప్రేమ, అంత పదిలమైనటువంటి ప్రేమ అయితే కనుక, ఆ అమ్మాయి వెనక్కి వచ్చినప్పుడు నువ్వు ఎగిరి గంతెయ్యాలి. కొడుకు ఎవరు కొడుకు అనేటటువంటి అంశాన్ని తీసి సెకండరీ పక్కన పార్ట్. పెట్టేసి, నేను ఈ 5, 6 సంవత్సరాల పాటు ప్రేమించినటువంటి అమ్మాయి పెట్టకుండా వెళ్ళిపోయి వేరే వాడితో కాపురం చేసినా, సంసారం చేసినా, పెళ్లి చేసుకుని విడిపోయినా కూడా అట్లీస్ట్ నా ప్రేమ నాకు తిరిగి వచ్చిందని చెప్పి ఎగిరి గంతేయాలి. అమ్మ, నాన్న మీరేదో తూతూ మంత్రంగా తీసుకొచ్చిన సంబంధాన్ని నేను వెనక్కి పెడుతున్నాను. నా ప్రేమించిన అమ్మాయి నాకు తిరిగి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని స్వీకరిస్తున్నానని చెప్పి ఆనందపడాలి. అప్పుడు నువ్వు వాస్తవానికి ఆ 2 ఇయర్స్ పాటు నువ్వు డిప్రెషన్‌లోకి వెళ్ళావు అన్నది మేము నమ్మగలం. బాబు వయసు ఎంత ఉండొచ్చు? ఆ అబ్బాయికి ఇప్పుడు ఒక 8 మంత్స్, 9 మంత్స్. 8 మంత్స్, 9 మంత్స్. సో వాస్తవాలు చెప్పాలి ఇక్కడ సురేష్. ఇప్పుడు ఏంటంటే నువ్వు బాధితుడి కింద ఇక్కడికి వచ్చావు. అన్ని చోట్లకి తిరిగి ఇక్కడే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నమ్మకంతో వచ్చావు. మేము చాలా ఫీల్ అయ్యాము. మేడం కూడా ఫీల్ అయ్యారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాస్తవానికి నువ్వు నిజంగా డిప్రెస్ అయ్యావా ఆ ఫేస్‌లో? లేదంటే అమ్మ పీడ ఒరిగిపోయిందిరా బాబు. గడిపినంత కాలం మనం గడిపాము. ఇప్పుడు ఆ అమ్మాయి గుడ్ బై చెప్పింది. మనం ఏదో తల్లిదండ్రులు చెప్పిన సంబంధం మనం చెట్టాపట్టాలు వేసుకొని మనం వెళ్ళిపోదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నావా?
10 రోజులు మాత్రం డిప్రెస్ అయ్యాను సార్. దాని తర్వాత నుంచి అమ్మయ్య అన్నట్టే ఉండింది. ఎందుకంటే మన కాదనుకుని వెళ్ళారు. ఎప్పుడో అప్పుడు తిరిగి వస్తుందిలే మళ్ళీ కుక్కలాగా అన్నట్టు నేను అనుకున్నాను కానీ బాబోయ్ ఓర్ని, ఇందాక పెద్ద చాలా పెద్ద మెచ్యూర్డ్ మాటలు. గా మాట్లాడినట్టుగా బాగా ఒక చదువుకున్న వాళ్ళు ఆడపిల్ల కుక్క అని మాట్లాడారని చెప్పేసి అట్లాంటి అన్నాను అనకూడదు నేను. కదా. ఆహా చాలా చక్కగా కానీ చెప్పారు మొత్తం. చంపేటంత కోపం చంపేద్దాం అన్న దగ్గర అవును. ఫస్ట్ నాకు కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇంకా కుక్క ఎలాగైనా తిరిగి వస్తది ఇవే మాటలండి, ఆడవాళ్ళతో మాట్లాడే మాటలేనా అవి? అది నా సైకలాజికల్ ప్రాబ్లం మేడం. అది మీరు వేలెత్తి చూపించడం అయితే ఎలా ప్రాబ్లం చూపిస్తారు? మీలో ఉంది, అసలు ప్రాబ్లం మీలో చంపేద్దామని ఉంది. చంపేద్దామని అంత ఒకటి సురేష్, సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది మీకు సురేష్ గారు? ప్రాబ్లం ఒకవేళ నాలో ఉండుంటే మరి అమ్మాయికి పిల్లాడు పుట్టేవాడు కాదు కదా మేడం. మరైతే పిల్లోడు మీ పిల్లోడే అని చెప్పేసి మీరు ఒప్పుకున్నట్టేగా. అంటే అతని లాజిక్ ఏంటంటే 5 సంవత్సరాల ప్రయాణంలో పుట్టినటువంటి పిల్లోడు నా దగ్గర నుంచి దూరం అయిన తర్వాత పుట్టాడు కాబట్టి నా పిల్లోడు కాదని అతను వాదిన. సరే ఇక్కడ పిల్లోడు ఆహా, ఎవరు ఇప్పుడు ఆ అబ్బాయి అన్నటువంటి సమాధానం విన్నారా మీరు? ఏది మేడం? నా దగ్గర ప్రాబ్లం ఉంటే బాబు పుట్టేవాడు కాదు కదా అదే అంటున్నాడు. అంటే ఆ బాబు మీ బాబు అని చెప్పేసి మీరు కన్ఫర్మ్ చేసుకున్నట్టేగా. మా మధ్య జరిగింది ఒక 2, ఆ. 3 సార్లకే పిల్లలు పుట్టేస్తారు అనేది నేనైతే అంత నమ్మను మేడం. 2-3 సార్లు పుట్టరు అనేది అతని కాన్సెప్ట్. కాదు సురేష్ గారు, యాక్చువల్ గా మీరు అమ్మాయిని చంపేద్దాం అనడానికి అంత ఇన్సిడెంట్ ఏంటి? దానికంటే వదిలేయడం బెటర్ కదా అమ్మాయిని. మీరు అలాంటి ప్రయత్నాలు చెప్పారు కాబట్టి అమ్మాయి వెళ్ళిపోయిందేమో మీ దగ్గర నుంచి. అంటే నాకు ఆ టైంలో నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు అనే ఒక టైప్ ఆఫ్ ఇది కూడా ఉండేది మేడం. అది మీకు అంటే అతను ఖచ్చితంగా సైకలాజికల్ కౌన్సిలింగ్ అయితే కావాలి. లీగాలిటీ ఏముందో లాస్ట్ లో చెప్తాం గానీ. ఇంకా అది వెళ్ళటం అయితే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. సైకాట్రిస్ట్ దగ్గరికి నీ భావం చెప్పావా, కేవలం నేను చచ్చిపోతాననే ఆలోచన చెప్పావా, లేదంటే ఆ అమ్మాయి దొరికితే చంపేద్దాం అనుకుంటున్నాను అన్నది కూడా చెప్పావా సైకాట్రిస్ట్? నా గురించి నేను నీ చెప్తున్నాను. గురించే చెప్పావా? ఇంకోటి చెప్పుంటే పోలీసుని పిలిచేవాడు. ఖచ్చితంగా. ఎందుకంటే ఆ లీగాలిటీలో క్రూయాలిటీ గ్రౌండ్ తప్పు కంటే ఇక్కడ క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంది. క్రిమినల్ ఇంటెన్షన్ ఎక్కువ కనిపిస్తుంది సరే, మీ దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కనుక బిడ్డ నా బిడ్డ కాదు అనేటటువంటి వాదన, లేదంటే తల్లిదండ్రులని నేను మళ్ళీ అంటే ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఉండి నా దగ్గరికి వేరే వాళ్ళ బిడ్డను తీసుకొచ్చింది కాబట్టి నా ప్రేమ అక్కడితో చచ్చిపోయింది, తల్లిదండ్రులు తీసుకుని వచ్చినటువంటి అమ్మాయినే చేసుకుంటాననే వాదన, లేదంటే అసలు ప్రేమ కూడా చచ్చిపోయిందా ఇక్కడ? నాకు ఆ అమ్మాయి వద్దు సార్. ఇప్పుడు నేను ఎవరినైతే పెళ్లి సంబంధాలు చూసానో లైక్ చేస్తున్నా, లవ్ చేస్తున్నా. లవ్ చేసా, మా ఇద్దరం శారీరకంగా మరి- కూడా దగ్గరికి అయ్యాం సార్. ఓర్ని, రెండో అమ్మాయితో కూడా బాగుందరా బాబు మీ బిజినెస్. దేవుడా, నువ్వు బయట బాగా ఎలా బిజీగా ఉంది, ఉంటావు ఇక్కడ కూడా సురేష్. ఇంతే నీకు ఉంది. ఫస్ట్ ఏంటంటే నీ టార్గెట్, నీ గోలు ఆ అమ్మాయితో నచ్చినటువంటి అమ్మాయి, ఐదరు ప్రేమించినటువంటి అమ్మాయి, కాదు కాదు సార్, వాదార్చిన ఫస్ట్ ప్రతి ఒక్కరిని కలిసిపోవాలి. దగ్గర సిగ్గుపడుతున్నాడు అక్కడ, ఈ చేసిన పనికి ఇంకా సిగ్గుపడుతున్నాడు అక్కడ. సురేష్, ఇప్పుడు జాలి చూపెట్టి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా నీకు న్యాయం చేయాలి. సార్ ఇప్పుడు మనుషులు అన్న వాళ్ళకి ఎవరైనా సరే తప్పులు చేస్తారు. కాకపోతే నాకు ముందు ఆ అమ్మాయితో మీరు మాట్లాడండి సార్. ఆ అమ్మాయితో మాట్లాడదాంలే, కానీ ఈ కాన్సెప్ట్ అంటే మీ మాకు దృష్టిలో బుర్రలో క్లారిటీ కావాలి కదా. ఇక్కడ మీరేంటని ఎందుకంటే తెలియాలి clarity వస్తే కదా. అమ్మాయిని పిలిపించి మాట్లాడడానికి ఏమన్నా ఉంటుంది. మాకు నాకు ఆ అమ్మాయి వద్దు సార్. ప్లీజ్ మేడం, మీకు దండం పెడతా. నాకు ఆ అమ్మాయి వద్దు. అసలు ఆ అమ్మాయితో నేను ఉండాలనుకోవట్లేదు. ఇప్పుడు ఈ అమ్మాయికి తెలిసిందంటే ఈ అమ్మాయి చంపేస్తుంది. ఎందుకు ఇక్కడ కమిట్ అయిపోయావు కాబట్టి. ఇప్పుడు నీ వాదన ఏంటంటే బేసికలీ నీ ప్రేమ అనేటటువంటి దానికి నిర్వచనం ఏంటంటే ఫస్ట్ కలిసేయాలి, ఆ అమ్మాయితో పాటు బెడ్ షేర్ చేసేసుకోవాలి, ఆ అమ్మాయి అవసరం తీరిపోయిన తర్వాత ఏంటంటే అది నీ ఉద్దేశపూర్వకం, నీదేంటంటే కమిట్మెంట్. అసలు ఈ అమ్మాయితో పెళ్లి కాకముందు ఎందుకు కమిట్ అయ్యావు? అందుగురించే కదా ఇప్పుడు ఈ అమ్మాయితో 10 సార్లు కమిట్ అయినటువంటి అమ్మాయితో ఇప్పుడు రానంటున్నావు నువ్వు. సో నీ ఉద్దేశం ప్రేమ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్తో వెళ్తే కనుక మేమైతే న్యాయం చేయలేం. ఇంకా ఇప్పుడు ఏమీ తెలియదు కాబట్టి నార్మల్ గా తను ఏమన్నాడు, తనకు పెళ్లి అయిపోయింది, 2 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చింది, మా ఇంట్లో వాళ్ళు ఒక సంబంధం చూశారు, ఆ అమ్మాయిని నేను ఇప్పుడు మాట్లాడాను, సో ఇప్పుడు తన్నే పెళ్లి చేసుకోవాలంటున్నానని చెప్పేసి తను అంటున్నాడు. సో ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా పిలిపించి అసలు ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇలా పెళ్లి అయిన తర్వాత కూడా మళ్ళీ వదిలేసినటువంటి బాయ్ ఫ్రెండ్ దగ్గర రావాల్సినటువంటి ఉద్దేశం ఏంటనేది ఒకసారి తెలుసుకున్న తర్వాత మాట్లాడడానికి ఉంటుంది. ఇక్కడ 2 చుక్కలు కనిపించినాయి, అక్కడ ఎన్ని ఎన్ని చుక్కలు చుక్కలు కనిపిస్తే చూడాలి. సో ఇక్కడ సురేష్ గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు విన్నారు కదా. మరి రక్షితను కూడా పిలిచి అసలు తన ప్రాబ్లం ఏంటనేది మనం తెలుసుకుందాం. రక్షిత, నమస్తే. సో చెప్పమ్మా. సో ఇక్కడ సురేష్ అంతా కూడా చెప్పాడనమాట ఏమేం జరిగింది ఏంటి అని. నాకు ఒక పాయింట్ ఏంటంటే, నువ్వు ఆల్రెడీ తన్ని వదిలేసి పెళ్లి చేసుకొని ఇప్పుడు బాబు నీ బాబాయ్ అని చెప్పేసి నువ్వు దీని దగ్గర రావడానికి ఉద్దేశం ఏంటి అసలు? అలా ఎవరన్నా చేస్తారా పెళ్ళైన ఆడవాళ్ళు? నీకు పెళ్ళి అయిందమ్మా? పెళ్ళయింది. ఏమైంది అతను? యాక్చువల్ గా నేను వైజాగ్ లో పుట్టి పెరిగాను మేడం. వైజాగ్ లో చదువుకొని బెంగళూరులో జాబ్ కోసం అని వెళ్ళాను. అక్కడ నాకు సురేష్ తో పరిచయం ఏర్పడింది. అలా పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరం లివింగ్ లో ఉన్నాం. బయటకు వెళ్ళాం, బయట వీకెండ్స్ పార్టీ ఎంజాయ్ చేయడం ఉండడం. సడన్ గా ఒక రోజు మనం కూడా ఎంజాయ్ చేద్దామని రూమ్ తీసుకొని వెళ్ళుకున్నాం. ఆ రోజు సడన్ గా ఏమైందంటే మార్నింగ్ లేచి చూసినప్పటికి నేను షాక్ అయ్యాను మేడం. తన పక్కన వేరే అమ్మాయి ఉంది యాక్చువల్ గా. వినడానికే విడ్డూరంగా ఉంది వీళ్ళకి.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.